వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, మీరు నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చూస్తే కనుక మేము కొంచెం గార్డెనింగ్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట ఈ మధ్య. సో మాకైతే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సరే ఇంకా కొంచెము బాగా చేద్దాము అనే ఉద్దేశంతో మేమైతే బనానా ప్లాంట్ ప్లస్ పపాయ ప్లాంట్ అయితే ఈ ఫేస్బుక్ మార్కెట్లో అయితే చూసి తీసుకొచ్చుకున్నాం అనమాట. మాకు చాలా తక్కువకే వచ్చింది. బనానా ప్లాంట్ ఆ హైట్లో ఉన్నది మాకు వచ్చేసి $10కి, పపాయ వచ్చేసి $5కి అయితే దొరికిందనమాట. సో ఇంకా అది తీసుకొని వచ్చుకొని మేమైతే మా గార్డెన్లో దాన్ని ప్లాంట్ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. సో నేను ఒక్కదాన్నే చేసుకోలేను అని చెప్పి మా హస్బెండ్ని హెల్ప్ అడిగాను. ఆయన అయితే నేనే ప్లాన్ చేస్తాను అని చెప్పి మొత్తానికైతే ఆయనే ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా మేము గార్డెన్ బెడ్డింగ్స్ ఇవన్నీ కూడా చేయించుకుందాము అనుకున్నాము. కాకపోతే అది బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. జస్ట్ మనం ఇట్లా గోతి తవ్వి దాంట్లో మనము మళ్ళీ మనకు కావాల్సిన సాయిల్, మాన్యూర్ ఇవన్నీ వేస్తూ మనము వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అందుకని చెప్పి మేమే ట్రై చేద్దాము, సరే ఒకసారి ఫస్ట్ అయితే ఇవి ప్లాన్ చేసి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే ఆయనే ఇదిగోండి కూర్చొని అయితే మొత్తానికైతే ఇట్లా గోతి అయితే తవ్వుతూ ఉన్నారనమాట ప్లాన్ చేయడానికి అని చెప్పి. కింద మొత్తం అంతా అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రాళ్ళే ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో సాయిల్ అయితే పెద్ద మంచిదేం కాదు. మనం వాటికి ఖచ్చితంగా వెళ్ళి ఇంకొక సాయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ మనం దానికి ఎరువు వేసి ఇట్లా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. కాకపోతే మా బ్యాక్ యార్డ్ వచ్చి మేము ఇల్లు కట్టించుకునేటప్పుడే మా బ్యాక్ యార్డ్లో కొంచెం సాయిల్ అయితే మంచిది వేశారు. అయితే మేము చూసామన్నమాట. అది కొంచెం అంటే వాళ్ళు వేసినంత వరకు అయితే ఎర్రమట్టి వస్తుంది, కానీ తర్వాత కొంచెము మట్టి బంకగా తర్వాత కొన్ని రాళ్ళు అయితే వచ్చాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకొని తర్వాత నాటుదాము అని అయితే అనుకున్నాము. ఇక్కడ మేము వచ్చి లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి పచ్చి రొయ్యలు, యాక్చువల్గా ఇవి ఫ్రెష్వి. మా హస్బెండ్ ఎప్పుడు పార్క్లోకి వెళ్ళినా కూడా తీసుకొస్తారనమాట ఈ టైగర్ ప్రాన్స్. నాకు తెలియక నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి కొంచెం ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చెప్తా ఉన్నారు అవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అవి ఫ్రెష్గా ఉన్నప్పుడే పక్కన దానిని క్లీన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి. నాకైతే ప్రాన్స్ క్లీన్ చేయడం రాదు, మా హస్బెండే పాపం అన్నీ చేసిస్తారనమాట. ఇట్లా మొత్తానికైతే ఇవన్నీ తీసుకొని వచ్చినప్పుడంతా ఇట్లా వాటిని ఒలిచి అయితే నాకు ఇస్తారు. ఇక్కడ ఆయన నాకు ఒక టిప్ చెప్పారనమాట. ప్రాన్స్ని మనం ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వాటి వెనకాల నుంచి కొంచెం ఘాటు పెట్టుకుంటే మనకు ఆ లోపల నుంచి దానికి ఉన్నటువంటి ఆ నరం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ నరం క్లీన్ చేసుకుంటేనే మనకు అది నీట్గా అయిపోయి తిన్నప్పుడు ఇసుక రాకుండా ఉంటుందని చెప్పారనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకొని తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, కొంచెము కరివేపాకు వేసుకొని నేను ప్రాన్స్ బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను వేసి కొంచెము ఉప్పు, పసుపు ఇవి వేసి కాసేపు తిప్పిన తర్వాత అంటే కలిపిన తర్వాత నేను వాటిని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాను అనమాట. ప్రాన్స్ ఇట్లా ఆయిల్లో వేయగానే ఇదిగోండి ఇట్లా అనిపిస్తాయి అనమాట, కొంచెంగా విచ్చుకున్నట్టుగా పొంగినట్టుగా అనిపిస్తాయి. వాటిని మనం మూత పెట్టేసి ఇదిగోండి హై ఫ్లేమ్లో కనుక మనం ఉడికించుకుంటూ ఉంటే ఇదిగోండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అవంతా ఎగిరిపోయిన తర్వాత మనకు ప్రాన్స్ ఇట్లా మిగులుతాయి అన్నమాట. ఈ స్టేజ్ వచ్చే వరకు మనము వాటిని హై ఫ్లేమ్ మీద కలుపుతూ మనమైతే అట్లా ఉడికించుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇంకొక గిన్నెలో అయితే మనము ఇట్లా ఆయిల్ అయితే వేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసేసుకొని నా పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత నేను 1 kg ప్రాన్స్కి నేను 1.5 ఆనియన్స్ అయితే తీసుకొని ఇక్కడ నేను వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత అంటే ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు కూడా మనము వాటి మీద మూత పెట్టాలి. దానివల్ల తొందరగా మగ్గిపోయి మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత రెడ్గా అవుతాయి అన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను
1 బిగ్ టమాటో అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. ఇది కూడా కొద్దిసేపు బాగా స్మూత్గా మగ్గిపోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కూడా కొద్దిగా 2 మినిట్స్ వేయించిన తర్వాత మనం కొద్దిగా ఉడికించుకున్నటువంటి ఈ ప్రాన్స్ అయితే వేసుకొని సాల్ట్ కూడా మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ కావాలో అది మనం చూసుకొని దాన్ని బట్టి మనమైతే వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేనైతే అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మొత్తానికైతే అరటి చెట్టు అయితే నాటారనమాట. ఇది ఈ బనానా ప్లాంట్ వచ్చేసి దీని పేరు షుగర్ బనానా అంట. మరి బనానాస్ చాలా స్వీట్గా వస్తాయి అని అయితే మాకు చెప్పారు. సరే ట్రై చేద్దాము, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అయితే మేము తెచ్చుకున్నాము. నాకైతే చాలా ఇష్టము బనానా ట్రీ ఇంట్లో ఉండాలి అని. అందుకని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. తర్వాత దానికి కొద్దిగా దూరంలో ఇదిగోండి పపాయ కోసం అయితే మేము గోతి తవ్వి అందులో ఇదిగోండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే మేము ఏమేమి సాయిల్ మిక్స్ చేసాము అవన్నీ కూడా నేను అందులో పోస్ట్ చేశాను. అవన్నీ కూడా ఇందులో మేము ఈ గోతిలోకి వేసేసి మొత్తానికైతే 2 మొక్కలు నాటామన్నమాట. ఈ 2 మొక్కలు నాటిన తర్వాత ఇదిగోండి ఇట్లా అయితే వర్షం పడింది. చాలా బాగా అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు వర్షం పడుతుంది అనుకోలేదు, సడన్గా వర్షం పడింది. చూస్తున్నారు కదా, ఇంకా సూర్యుడు ఉన్నాడు, సన్ కనిపిస్తూ ఉంది. ఇదిగోండి నా మొక్కలైతే నేను ఇంతకు ముందు చూపించినట్లు ఇదిగోండి కొద్దిగా కరివేపాకు వేసాను, దాని చుట్టూ పూల మొక్కలు అయితే వేసాను. చూద్దాం వస్తాయేమో అని. ఇవైతే బెండకాయ మొక్కలు అనమాట. ఈ బెండకాయవి నేను సీడ్స్ వేసినప్పుడు బాగానే వచ్చాయి, కాకపోతే ఆకు తింటుంది. ఇదిగోండి ఆకుకి హోల్ పడుతుంది అనమాట. వాటికి మీకు ఏమైనా ఒకవేళ రెమెడీ తెలుసుంటే అవన్నీ కూడా నాకు కొంచెం మీరు కామెంట్లో పెడితే నేను వాటిని ఫాలో అవుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుజ్జి యానిమల్ పేరు వచ్చేసి ఆల్పకా అనమాట. మేము ఆల్పకా ఫామ్కి అయితే వెళ్ళాము. ఆల్పకా ఫాము ఇది వచ్చేసి సిడ్నీకి 1 అవర్ దూరంలో ఉంది. డైరీ రోడ్ ఓక్స్లో ఉందన్నమాట. నేను కాల్ చేసి మేము అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ఆల్పకాస్, అసలు చాలా చాలా అందంగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా ఉన్నాయన్నమాట. నేను మా పాప మా హస్బెండ్ చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఓల్డ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ ఫామ్లో ఇదిగోండి లోపలికి వెళ్ళిన తర్వాత వాటికి మనం ఫీడ్ చేయొచ్చు, వాటితో టైం స్పెండ్ చేయొచ్చు. ఫామ్ అంతా కూడా ఆల్పకాస్తో మనము వాక్ చేయొచ్చు అనమాట. ఎంత బాగున్నాయో, అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాయో చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. తర్వాత ఈ ఓల్డ్ కప్పులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్పాకాస్ గురించి. ఇక్కడైతే మా పాపతో ఒక చిన్న బుజ్జి ఆల్పాకాకి అయితే ఫీడ్ చేయిస్తున్నారు అనమాట. ఇదిగోండి దీనికి వచ్చేసి 3 months అంట. పాపము డెలివరీ టైంలో మదర్ చనిపోయిందంట. దీనికోసము వీళ్ళే మిక్స్ చేసి దీనికైతే రోజు పడతారంట. మేము వెళ్ళినప్పుడు మా పాప కోసం కూడా వీళ్ళు మిల్క్ కలిపించి ఇదిగోండి ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం ఫామ్ అంతా కూడా తిరిగి చూపించారు, ఆల్పకాస్ గురించి చెప్పారనమాట. ఆల్పకాస్కి టీత్ ఎలా ఉంటాయి, ఆల్పకాస్ నుంచి వచ్చే జుట్టు నుంచి ఏ విధంగా వాళ్ళు క్లాత్స్ యాక్సెసరీస్ చేస్తారు అని చెప్పేసి చూపించారనమాట. అసలు చాలా వర్త్ అనిపించింది. వెళ్ళిన ఆ కాసేపు అంటే మనము 2 hours స్పెండ్ చేయొచ్చు. ఈ ఫామ్కి మనం వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు మనకు ఛార్జ్ చేస్తారనమాట. అడల్ట్స్కి వచ్చేసి $20, కిడ్స్కి వచ్చేసి $15 అనమాట. నాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది. నేను వేరే ఫామ్స్కి కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు. అసలు వాటితో పోలిస్తే ఇది చాలా వర్త్ అనిపించింది. అది కాక ఆ ఓల్డ్ కపుల్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, 2 hours మాతోనే టైం స్పెండ్ చేశారు. మాకు ప్రతిదీ కూడా ఫామ్ అంతా తిరిగి చూపించారనమాట. కొన్ని క్లిప్స్ యాక్చువల్గా కొన్ని మిస్ అయిపోయాయి, నేను అవి యాడ్ చేయలేకపోయాను.
నాకు చాలా ఫీల్ అయిపోయాను అనమాట అవి యాడ్ చేయనందుకు. ఎంత క్యూట్గా ఉన్నాయో వాటితో పట్టుకొని ఫామ్లో నడుస్తూ ఉంటే ఎంత బాగుందో ఆ ఫీలింగ్. ఇదిగోండి, అసలు పిల్లలైతే మాత్రం ఇట్లా ఫీడ్ చేయటము, వాళ్ళ ఒక యానిమల్ దగ్గర ఉండటము, టైం స్పెండ్ చేయటము, ఇవన్నీ చేపిస్తే వాళ్ళకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఫీడింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇదిగోండి కొన్ని ఆల్పాకాస్ని అయితే ఇదిగోండి వాళ్ళు మనకి ఇలా ఇస్తారు. ఫామ్ అంతా కూడా వాటితో మనము నడవచ్చు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వాటితో టైం స్పెండ్ చేయడము. మీకు కూడా ఒకవేళ టైం ఉంటే మీరు కూడా ఈ ఫామ్ని మీరు విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫామ్ గురించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. తప్పకుండా మీరు కనుక సిడ్నీలో ఉంటే ఈ ఫామ్కి అయితే విజిట్ చేయండి. మీ పిల్లల్ని తీసుకొని మంచి టైం అయితే స్పెండ్ చేస్తారని నేను చెప్తాను. సో ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.